ఆయన దేవుడు 47 సంవత్సరాలుగా ఈ సంఘాన్ని అద్భుత రీతిగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి డాక్టర్ ఎంఆర్ జాన్ గారు, వారికంటే ముందుగా పనిచేసినటువంటి దైవ సేవకులు, అలాగే డాక్టర్ ఎంఆర్ జాన్ గారి యొక్క కుమారుడు మరి మోసెస్ థియోఫిలస్ ఎంతగానో ఈ సేవలో ముందంజ వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈ సంఘము దేవునిలో ఫలించే సంఘం కాబట్టి సంఘ కాపర్లను నిలబెట్టుకుంటూ మరి దేవుని యొక్క సేవలో మరి బ్రాంచ్ సంఘాలను కూడా మీరు స్థాపించి ఎంతో చక్కగా దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభు దేవుడు ఇంకను మరి ముందుకు నడిపించి చక్కగా గోల్డెన్ జూబిలీ ద్వారా దేవుని గణపరచాలని ప్రభు పేరు నేను ఎంతగానో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని కూడా కోరుకుంటూ ఉన్నాను. మా సంఘము నుండి అసిస్టెంట్ సెక్రటరీ గారు మరి కాకుమారు సైమన్ పాల్ గారు వచ్చి ఉన్నారు. దయచేసి చూడండి. మరి వారు ఈ మధ్య కొత్తగా అసిస్టెంట్ సెక్రటరీగా వారు బాధ్యత తీసుకున్నారు. అలాగే మా ప్రియులు గంగవరపు సాల్మన్ రాజు గారు కౌన్సిలింగ్ అండ్ ఫాలో డిపార్ట్మెంట్కి వారు కన్వీనర్గా దేవుని సేవలు అందిస్తున్నారు. వీరిద్దరు కూడా కార్యవర్గ సభ్యులు, ఈసీ మెంబర్స్. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి మరి గెస్ట్ స్పీకర్ గారు చిరంజీవి గారు చెన్నైని విడిచిపెట్టిన తర్వాత నేను చెన్నైలో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో మరి అకాడమిక్ డీన్గా, ప్రొఫెసర్గా, మరి ఎంటీహెచ్ ప్రోగ్రామ్కి డీన్గా పనిచేసి ఉన్నాను. ఇప్పుడు అడుగుతున్నారు, సార్ చెన్నైలో మనం కలుసుకున్నాము అని. మరి అక్కడ జోడుపేటలో పనిచేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు వారిని కలుసుకున్నాము. మరి వారు అనేకమైనటువంటి బిజీ కార్యక్రమంలో ఉంటారు. గొప్ప దైవజనుడు మరి సతీమణి గారు, అమ్మగారు మన మధ్య ఉన్నారు. గొప్ప విజయవంతురాలు, దేవుని సేవలు భద్రతో ఏకీపించి ఘనమైనటువంటి సేవలు వారి కూడా జరుపుతూ ఉన్నారు. ఈ రాత్రి వేళ వారు మన యొక్క మరి సంఘానికి 47వ వార్షికోత్సవానికి గెస్ట్ స్పీకర్గా వచ్చినందుకు ప్రభు పేరిట వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వారి ద్వారా సందేశం నిర్మించడై ఉన్నాడు కనుక నేను బైబిల్ నుండి ఏమి మాట్లాడడం లేదు. కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి కాపర్లను మరి ముఖ్యంగా డాక్టర్ ఎంఆర్ జాన్ గారు ఇప్పుడు బలహీనంగా ఉన్నారు అని ఆయన త్రోసివేయడానికి వీల్లేదు. ఇన్ని సంవత్సరాలుగా కాపాడిన దేవుడు వారు ఆఖరు ఉన్నంత వరకు కూడా సంఘము వారితో ఉండి వారి యొక్క ప్రతి సమస్యల్లోనూ తీర్చి ముందుకు వారిని నడిపించాలని మనం చేస్తున్నాను. మరి అలాగే మరి దేవుని సేవకుడు వారి కుమారుడు చక్కగా ఈ సేవను ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎవరు డాక్టర్ జి శామ్యుల్ గారు వారి యొక్క కుమారుడు ఎంతో చక్కగా సేవను పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ గారు నడిపిస్తూ ఉన్నారు. అలాగే మరి రెవరెండ్ మోసెస్ థియోఫిలస్ గారు కూడా దేవుని యొక్క సేవకుని కుమారుడుగా ఈ సంఘాన్ని నడిపిస్తున్నారు. వారిని ప్రోత్సహించండి, వారి యొక్క సతీమణులను గౌరవించండి. డాక్టర్ ఎంఆర్ జాన్ గారు, వారి సతీమణి గారు, పాస్టర్ గారు మరి ఎంతో సేవను ప్రోత్సహించి దైవజనాల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే మోసెస్ థియోఫిలస్ గారు దైవ సేవకుని వారిని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. పెద్దలు చాలా మంచివారు, మంచి విశ్వాసులు. మన మధ్య ఉన్నటువంటి మరి సంఘ పెద్దలు ఉన్నారు. ఇక్కడ మరి డాక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, మన సంఘ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. చాలా చక్కని దేవుని యొక్క పెద్దలు. అలాగే గతంలో సేవలు అందించేటువంటి ప్రెసిడెంట్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు విజయ్ చంద్ర గారు ఉన్నారు. మరి వారి పక్కని థియోఫిలస్ గారు ఉన్నారు. ఇంకా వీరి దిగుబడి మంజరి వెలీషా గారు ఉన్నారు, బాబురావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, తర్వాత కళ్యాణ్ గారు, జిఎస్ రావు గారు ఉన్నారు. చాలా సంతోషం. ఈ సంవత్సరం ఎన్నికైన కమిటీని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
వారికి బాలసుందరంగాను వారిని మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టు అలాగే వారి పక్కన